అన్వేష్ తనకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇష్టం. ముఖ్యంగా హాంటెడ్ విషయాలు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈ తరుణంలో ఎన్నో విషయాల్ని తను తెలుసుకున్నాడు. అయితే ఒక విషయం మాత్రం తన జీవితంలో మిస్టరీగా మిగిలిపోయింది. ఆ విషయాన్ని తన జీవితం ఎండ్ అయ్యే వరకు మర్చిపోలేడు. భయపడుతూనే ఉంటాడు దాన్ని తలుచుకొని. తన జీవితంలో భయానకంగా మిగిలిపోయిన ఆ విషయం ఏంటి అంటే పదండి తెలుసుకుందాం. ఒక విలేజ్. ఆ విలేజ్కి దగ్గరగా ఒక పెద్ద అడవి. ఆ అడవి చాలా భయంకరంగా ఉంది. ఆ అడవిని చూస్తే ఈ విలేజ్కి ఆ అడవికి సంబంధమే ఉండదు. ఎందుకంటే ఈ విలేజ్ మాత్రం నార్మల్గా ఉంటే ఆ అడవి మాత్రం మరొక ప్రపంచం నుంచి వచ్చినట్టు ఉంటుంది. విలేజ్ అంటే ఏదో ఒక పుకారు ఉంటుంది. ఈ విలేజ్లో కూడా ఒక పుకారు ఉంది. దానికి కారణం అర్ధరాత్రి ఆ అడవిలోకి వెళ్ళిన వారు తిరిగి రాకపోవడమే. అర్ధరాత్రి ఆ అడవికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో వీళ్ళకి తెలియదు. ఆ అడవిలో ఏదో ఉందని, అదే వీళ్ళందరిని చంపేస్తుందని వీళ్ళు భావిస్తున్నారు. ఆ అడవి యొక్క మర్మాన్ని తెలుసుకోవడం కోసమే అన్వేష్ ఆ ఊరికి వచ్చాడు. అన్వేష్ చాలా తెలివైనవాడు, అంతకు మించి ధైర్యవంతుడు. ఆ ఊర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక అన్వేష్ ఆ ఊరికి ఎందుకు వచ్చాడో ఆ ఊరి పెద్ద మనుషులకి చెప్పాడు. ఇక అప్పుడే ఆ ఊరికి పెద్దయిన గంగయ్య అతని వద్దకు వచ్చి, బాబు, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు ప్రమాదంలో అడుగు పెడుతున్నావు. నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోతావు. దయచేసి ఈ పని చేయకు. ఇప్పటికీ మేము చాలా మందిని కోల్పోయాం. నువ్వు చాలా మంచి అబ్బాయిలా ఉన్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇలా ఆ గంగయ్య చెప్తాడు. పర్లేదు పెద్దయ్య, మీరు ఏం ఫీల్ అవ్వకండి. నాకు ఏం కాదు. ఆ అడవిలో ఏముందో నేను తెలుసుకుంటాను. నాకు తెలిసి ఆ అడవిలో ఏమీ లేదు. మీరే ఏదేదో ఊహించుకొని భయపడుతున్నారు. దాన్ని నేను నిరూపిస్తాను. సరే బాబు, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పనంటారు గంగయ్య. ఇక అన్వేష్ ఆ అడవికి బయలుదేరాడు. అన్వేష్ ఆ అడవిని చేరాడు. ఆ అడవిని చూసిన తర్వాత తనకి స్ట్రేంజ్గా అనిపించింది. నిజంగానే ఆ అడవిలో ఏదో ఉన్నట్టుగా ఆ అడవి ఉంది. ఆ అడవిని చూస్తుంటే పట్టపగలే భయమేస్తుంది. ఇంత పెద్ద అడవా? నిజంగా ఇంత పెద్దగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. దీని గురించి తేల్చాలి అని తన మనసులో అనుకుంటాడు అన్వేష్. ఇక అన్వేష్ ఆ అడవిని సగం తిరిగాడు. ఆ అడవిలో ఏది కూడా స్ట్రేంజ్గా అనిపించలేదు. అడవి చూడడానికి భయంకరంగా ఉంది, కానీ స్ట్రేంజ్గా అయితే ఇక్కడ ఏమీ లేదు. ఇంత పెద్ద అడవిని చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఈ భయంలోనే వాళ్ళు ఏదేదో ఊహించుకున్నారు. అదే ఉంటుందని మన అన్వేష్ అనుకుంటాడు. ఇక అన్వేష్ ఆ అడవిలో సీసీ కెమెరాస్ని ఫిక్స్ చేస్తాడు. తను ఇంటికి వచ్చేస్తాడు. అర్ధరాత్రి 9 కావస్తుంది. తను తినేసి ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాడు. తను ఫిక్స్ చేసిన కెమెరాస్ని చెక్ చేశాడు, కానీ ఏ కెమెరాలు కూడా స్ట్రేంజ్గా ఏమీ కనపడలేదు. కాసేపు ల్యాప్టాప్ని అలా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా తనకి నిద్ర ముంచుకొచ్చింది. ఇక అక్కడే నిద్రపోయాడు. టైం అలా మెల్లగా 9:20 నుంచి 10:30 చేరుకుంది. సడన్గా అన్వేష్కి మెలకు వచ్చింది. తనకి దాహంగా ఉంది. వెళ్ళి తాగదామని లేచాడు, కానీ ఒక్కసారిగా అలా ఆగిపోయాడు. అన్వేష్ ఎలా అయితే లేచాడో అలాగే కూర్చున్నాడు. ల్యాప్టాప్ స్క్రీన్ పైన అలా చూస్తూ ఉన్నాడు. ల్యాప్టాప్ స్క్రీన్ పైన 2 చుక్కలు వెలుగుతూ కనిపిస్తున్నాయి. ఏంటబ్బా అని అన్వేష్ అబ్జర్వ్ చేయగా తనకి మైండ్ పోయింది. ఎందుకంటే అవి 2 చుక్కలు కాదు, 2 కళ్ళు. అన్వేష్కి మెల్లగా భయం మొదలైంది. ఊరు వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఆ స్క్రీన్ని అలానే చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ 2 కళ్ళు పెద్దగా మారుతున్నాయి. ఆ జీవి కెమెరా దగ్గరికి వస్తూ ఉంది. అన్వేష్ గుండె చప్పుడు మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతూ ఉంది. అన్వేష్కి ఆ జీవి కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంది. అన్వేష్ ఆ జీవిని పూర్తిగా చూశాడు. ఇది అన్వేష్ కళ. ఒక్కసారిగా ఉలిక్కిపడి స్క్రీన్పై చూస్తాడు, కానీ అక్కడ ఏమీ ఉండదు. ఇలాంటి కళ వచ్చిందంటే చాలా భయం వేసింది. అందుకే ఎక్కువగా దేని గురించి థింక్ చేయకూడదు. ఇలా అనుకున్న అన్వేష్ పడుకుంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. అన్వేష్ అడవికి వెళ్తాడు. 1 by 1 తన కెమెరాస్ని చెక్ చేస్తూ ఉంటాడు. చివరి కెమెరా వద్దకు రాగానే అక్కడ ఉన్నది చూసిన తర్వాత తన మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. తన గుండె జల్లంది.
ఆ కెమెరా ముక్కలు ముక్కలైపోయింది. దాన్ని ఎవరో నమిలేసి ముక్కలు చేసినట్టుగా ఉంది. అంతకు మించి భయంకరమైన విషయం ఏంటి అంటే అక్కడ తెలియని వింత అడుగులు ఉన్నాయి. అన్వేష్ మనసులో గుబులు మొదలైంది. ఇంతకుముందు ఎన్నడూ కూడా అన్వేష్ ఇలా భయపడలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్తగా తను చాలా భయపడుతున్నాడు. అయినా నేను భయపడ్డం ఏంటి? తెలుస్తా. అదేంటో దాని సంగతి ఏంటో ఈరోజు చెప్తా. ఇక్కడే ఉంటా అలా అనుకొని అక్కడ ఉండడానికి సిద్ధమవుతాడు అన్వేష్. తన మిగిలిన కెమెరాస్ని కరెక్ట్గా ఫిక్స్ చేసి అక్కడ ఒక టెంట్ వేసుకుంటాడు. మధ్యాహ్నం కాస్త రాత్రి అయింది. సమయం 8కి దగ్గరవుతూ ఉంది. అన్వేష్ డిన్నర్ చేసి ల్యాప్టాప్ ముందర కూర్చున్నాడు. తన కెమెరాస్ని చెక్ చేస్తూ ఉన్నాడు. కానీ స్క్రీన్ పైన ఎక్కడ ఏమీ కనపడడం లేదు. ఏ చిన్న సౌండ్ కూడా తనకి వినిపించడం లేదు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. బయట చిన్న మంట. ఆ మంటని మన అన్వేష్ చేసుకున్నాడు. అన్వేష్ ఆ అడవిలో బాగా తిరగడం వల్ల బాగా అలసిపోయాడు. తనకు నిద్ర ముంచుకొస్తుంది. ఇక పడుకుందామని చెప్పి పడుకోవడానికి సిద్ధమవుతాడు. ఇక అన్వేష్ పడుకుంటుండగా ఏంటి ఆ శబ్దం ఏంటి? అంటే నిజంగానే అడవిలో ఏమైనా ఉందా? లేదు లేదు, అది ఏదైనా చెక్క కావచ్చు. కానీ అది స్కేరీగా ఉందేంటి? ఏమై ఉంటుంది? ఇలా అనుకొని అన్వేష్ భయపడుతూ ఉన్నాడు. అడవి మొత్తం నిశ్శబ్దంగా ఉంది. తను వెంటనే బయటికి వెళ్ళి ఆ నిప్పుని ఆర్పేశాడు. అలాగే తన వద్ద ఉన్న లైట్స్ మొత్తం ఆపేశాడు. ఆ వెలుగును చూసి ఆ జీవి అక్కడికి వస్తుందేమో అని తను భయపడ్డాడు. బిక్కు బిక్కుమంటూ ఆ టెంట్లో పడుకున్నాడు. అలా కాసేపటికి నిశ్శబ్దంగా ఉన్న అడవి నుంచి ఏదో తన వైపుగా వస్తున్నట్టు శబ్దం వినిపించింది. మన అన్వేష్ గుండె తన చేతిలోకి వచ్చేసింది. ఆ నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు తనకి వినిపిస్తోంది. ఒక్కసారిగా టెంట్కి వెళ్ళిపోయింది. దెబ్బకి అన్వేష్ భయపడి లేచి చూస్తే మెదడు మొద్దుబారిపోయింది. ఈ అంతటి ధైర్యవంతుడైనా చచ్చిపోవాల్సిందే. అది 8 అడుగులు ఎత్తుంది. దాని పళ్ళు చాలా పొడుగ్గా ఉన్నాయి. చాలా పదునుగా ఉన్నాయి. స్కల్ లాంటి తల, కళ్ళు లోపలికి వెళ్ళి మేస్తూ ఉన్నాయి. కాళ్ళకి పొడవాటి గోళ్ళు. అది చూసిన తర్వాత మన అన్వేష్ అక్కడే చచ్చిపోయాడు. తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో పరిగెందుకున్నాడు. కానీ తను ఎంత పరిగెత్తినా తన కంటి చూపు నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. ఒక్కసారిగా ఆ జీవి అన్వేష్ మీదకు దూకింది. అన్వేష్ చేయిని విరిచేసింది. నిన్న వెళ్ళిన అన్వేష్ ఇంకా తిరిగి రాలేదు. ఊరి పెద్దలకి భయం మొదలైంది. ఏదో అయింది అని వాళ్ళు అడవిలోకి బయలుదేరారు. ఒక దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ చర్మం చల్లగా మారిపోయింది. చెమట్లు పడుతున్నాయి. ఎందుకంటే అన్వేష్ రక్తమడుగులో పడి ఉన్నాడు. కానీ అన్వేష్ ఇంకా బ్రతికే ఉన్నాడు. అన్వేష్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనకి రక్తం బాగా పోయింది, కానీ బతికాడు. అలా 2 months గడిచిపోయింది. 2 నెలల తర్వాత తనకి తెలిసింది ఏంటంటే ఆ ఊరి ప్రజలు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారని. ఎందుకంటే చివరివాడు అన్వేష్ కాదు. అన్వేష్ ఈ సంఘటనని ఎప్పటికీ మర్చిపోడు. ఎందుకంటే అది తనకి మరొక జన్మ కాబట్టి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం మరొక భయంతో.